శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినములో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనలు 19:13 వచనం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఒకసారి దావీదు మహారాజు యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో దురభిమానముతో సాయంకాలపు యొక్క వేళ తాను పడుకొని లేచి వరండాలో అటు ఇటు నడుస్తున్నాడు. అప్పుడు స్నానం చేస్తున్నటువంటి ఒక పరిస్థితిని చూశాడు. నేను రాజుని కదా, నాకు వివాహమైనటువంటిది కదా, నేను గొల్యాతును చంపినటువంటి వాడిని కదా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, నేను ఇక పాపము చేయనులే, మరీ ముఖ్యంగా ఇంత నీచమైనటువంటి పాపముని చేయనులే అని అనుకొని ఉండొచ్చు. కానీ అతని దురాభిమానము అతని పతనానికి కారణమైంది ప్రియులారా. ఇది గర్వములో నుండి వచ్చినటువంటి ఒక కొమ్ము. తప్పు అని తెలిసి కూడా దురభిమానము సృష్టిలో మొదటిసారిగా ప్రవేశించినటువంటి పాపము గర్వమే కదా. దాని వలననే ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ కూడా సైతానుగా మారిపోయాడు. జాగ్రత్త, నీ గర్వము నిన్ను సైతానుగా మార్చవచ్చు. తలబిరుసుగా ప్రవర్తించడం ద్వారా, డంబములు చెప్పుకోవడం ద్వారా, ఇతరులను తనకంటే తక్కువగా ఎంచి విమర్శించడం, ఇవన్నీ కూడా గర్వానికి కారణం. అది హృదయంలో నుండి వస్తాయి. నీ హృదయాంతరంగములలో ఎక్కడైనా గర్వముందా? గర్వపు యొక్క తలంపులు, గర్వపు యొక్క మాటలు, గర్వపు యొక్క ప్రవర్తన నీలో ఉందా? పరీక్షించుకో. నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే గర్విష్ఠులు యెహోవాకు అసహ్యులని చెప్తోంది. నీవెప్పటికప్పుడు నిన్ను నీవు పరీక్షించుకొని తగ్గించుకొని నీలో గర్వం కనబడకుండా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి దురభిమాన పాపములో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ప్రార్థన చేసుకోవాలి. తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలా లేని పక్షంలో ఈ క్షణమే మనందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని వాక్యం చేత గద్దింపబడిన వారమైన మనము మన హృదయాంతరపేక తలంపులను, పాపములను కడుగుకొని నూతన మనుషులుగా, నూతన వ్యక్తులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవునాయన, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుల్ని ఆపుము, వాటన్నిటిపై ఏలనీయమని సెలవిచ్చారు. కాబట్టి ఈ మాటలు వింటున్న వారందరూ కూడా కంటికి కనబడినటువంటి గర్వమును అణుచుకొని నీ యందు సత్ప్రవర్తన కలిగిన వారుగా జీవించినట్లుగా సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.